డాక్టర్ విజయ్ భాస్కర్ రోలింగ్ సార్. డాక్టర్ విజయ్ భాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే ముఖ్యంగా కీళ్ళ వాతము, కీళ్ళు అరుగుదల. కీళ్ళ వాతం, కీళ్ళ అరుగుదలలో మెయిన్గా మనం చూస్తుంటే లాట్ ఆఫ్ చేంజెస్ కనబడుతూ ఉంటాయి. ఇంజన్లో బేరింగ్ వేర్ అండ్ టియర్ వలన ఎలాగైతే అరుగుతుందో అలాగే మన బాడీలో కూడా వేర్ అండ్ టియర్ వలన, అంటే ప్రతి కీలు దాని యొక్క యాక్టివిటీ కోసం యూజువల్గా హింజ్ కానీ ట్రైఫేషియల్ కానీ ఆర్ ఇతరత్ర యాక్టివిటీస్ కోసము మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మూమెంట్స్ జరుగుతాయో ఆ మూమెంట్స్లో వాటి బోన్కు మధ్యలో ఈ యొక్క పొరలు ఉంటాయి. మెయిన్గా మీరు ఇక్కడ చూడండి, ఇది ఈ మెత్తడి పొరలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం సైనోయిడ్ మెంబ్రేన్ అంటాం. ఈ ఎముకకు మధ్య ఉండే దీన్ని మనం మెనిస్కల్ అంటాము. ఈ బోన్కు ఏదైతే తెల్లటి పొర ఉందో దాన్ని మనము కార్టిలేజ్ అంటాం. సో యాజ్ యూజువల్గా ఈ కార్టిలేజ్ అనేది మొత్తం ఇలా స్టేజ్ 1, 2, 3, 4లో డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇలా స్టేజ్ డ్యామేజ్ అయినప్పుడు గట్టి ఎముక పొర ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా ఎర్రబడ్డం, నొప్పి రావడం, వాపు రావడం, అలాగే ఈ అరిగిపోయిన ఎముకల వల్ల కీలు వంగిపోవడం లాంటిది మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ ద మెయిన్ ఏదైతే మనం అరుగుదల అని అనుకుంటాం. సో యూజువల్గా అరుగుదలకు ఎన్నో కారణాలు ఉంటాయి. యూజువల్గా ఓల్డ్ ఏజ్ ప్రకారం వచ్చే అరుగుదల మనకు కామన్గా 50 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాలు మోసిన మోకాలులోని పొరలు అరిగిపోవటం వల్ల మనకు ఓల్డ్ ఏజ్ డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఎప్పుడైతే ఈ యొక్క ఎర్లీ యంగర్ ఏజ్ చిల్డ్రన్స్లో మీరు తీసుకోండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన కానీ సెప్టిక్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ అనేది రోగ నిరోధక శక్తి యొక్క అసమానతల వలన మనకు ఈ డిజీజ్ వస్తుందండి. అలాగే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే చిన్నప్పుడు దెబ్బలు తాగటం వలన ఎముక కీళ్ళలోపలికి చీము, చెడు రక్తం చేరటం వలన అది ఆ యొక్క పొరల్ని డ్యామేజ్ చేసి మనకు డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎర్లీగా స్టార్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కీలవాతాలు ఆస్టియో ఆర్థరైటిస్ ఎర్లీ చేంజెస్లో కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వలన కానీ, గౌటీ ఆర్థరైటిస్ వలన కానీ, కొన్ని స్పెసిఫిక్ కీళ్ళల్లో ఈ యొక్క సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి వ్యాధులలో, లేకపోతే పోనీ ట్రామా అంటే కీళ్ళ లోపలికి ఫ్రాక్చర్ అవటం వలన ఈ యొక్క ట్రామా వలన ఈ యొక్క కార్టిలేజ్ లేయర్ దెబ్బతింటం వల్ల మనకు కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. సో అకార్డింగ్ టు ద ఏజ్ వచ్చే కీలు అరుగుదలను, అకార్డింగ్ టు ద సమ్ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ వైజ్గా వచ్చే కీలవాతాల వలన కానీ లేకపోతే అరుగుదల వలన కానీ కీలు అరిగే ఆస్కారం కూడా ఉంటుంది. సో మనం బేసిక్గా ఎప్పుడైతే పేషెంట్ మన దగ్గరికి వస్తారో వారు ఏమంటారు, కీళ్ళు నొప్పి అంటారు, కంటిన్యూస్ కీళ్ళ నొప్పి అంటారు. కీళ్ళు అరగడానికి ఏదైతే చిన్నపిల్లల్లో, మధ్య వయసులో, పెద్ద వయసులో ఉంటారో వారి కండిషన్స్ ప్రకారం మనం డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది డయాగ్నోజ్ చేస్తామో, కీళ్ళవాతం పర్టికులర్గా ఈ సమస్య ఉందని డయాగ్నోజ్ చేస్తామో అప్పుడు ఎక్స్రే పరంగా కానీ బేసిక్ ఐడియా వస్తుంది. సరిపోకపోతే మనం సిటీ స్కాన్, ఎంఆర్ఐ వలన కూడా కొంత మేరకు మనం ఈ అరుగుదల కారణం తెలుసుకోగలుగుతాం. దానికి తోడు కొన్ని రక్త పరీక్షలు, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందా, లేకపోతే కొన్ని టెస్ట్ల వలన ట్రమాటిక్ ఇంజురీ వలన ప్రాబ్లం ఉందా, లేకపోతే కొన్ని వయసు పరంగా వచ్చే డిజనరేటివ్ అనేది మనం ఈ యొక్క రక్త పరీక్షలు, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో వన్స్ ఒక డయాగ్నోసిస్ అయినప్పుడు ఆ డయాగ్నోసిస్ ప్రకారం మన స్టేజ్ 1, 2, 3, 4 ఉంటుంది. స్టేజ్ 1లో యూజువల్గా మనం
స్పెసిఫిక్గా కొన్ని ఎక్సర్సైజులు, అబ్నార్మల్ వాకింగ్ అవాయిడ్ చేయాలి, జంపింగ్స్ అవాయిడ్ చేయాలి, కొంత మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే కార్టిలేజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కానీ ఇవ్వటం వల్ల కొంత కాలం మనం ఇంకా అరగకుండా కంట్రోల్ చేయగలుగుతాం. స్టేజ్ 2లో కూడా మనం వీలైతే మందులు, ఫిజియోథెరపీ, స్ప్లింట్స్తో పాటు జాగ్రత్తలు తీసుకుంటూ లోకల్ ఆ కార్టిలేజ్ అరగకుండా కాపాడే ఒక ప్లేట్లెట్స్ కానీ, పిఆర్పీస్ అంటాం, లేకపోతే ఈ ఒక డీజనరేషన్ అంటే కాంట్రో డెవలప్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి. అది హైడ్రోడెండేజ్ ఇంజెక్షన్ అంటాం, కాంట్రోసీల్స్ ఇంజెక్షన్స్ అంటాం. ఈ ఇంజెక్షన్స్ చేయడం వల్ల పొరల్ని మనం కాపాడుకునే ఆస్కారం ఉంటుంది. స్టేజ్ 2-3 వరకు కూడా మనం మందులు, ఫిజియోథెరపీ, స్ప్రింట్స్, ఇంజెక్షన్స్ వలన కూడా మనం జాగ్రత్త పడవచ్చు. దానికి తోడు వాకింగ్ అవాయిడ్ చేసి సైక్లింగ్, స్విమ్మింగ్ ఆర్ కార్డిసెప్స్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనం స్టేజ్ 3 వరకు మేనేజ్ చేయగలం. ఎప్పుడైతే స్టేజ్ 4లోకి వెళ్తుందో మీరు అప్రోప్రియేట్గా టోటల్గా జాయింట్ డ్యామేజ్ అవుతుంది. చూశారు కదా, ఈ ఎముక ఇలా డ్యామేజ్ అవడమే కాకుండా పొరలు తేలుతూ ఉంటాయి. ఈ తేలే పొరల్ని మనం టెక్నికల్గా కంప్లీట్ వంగిపోతుంది, జాయింట్ అన్నది ఇలా వంగిపోతుంది. మనకు చూస్తే ఈ జాయింట్లు అరిగిపోయిన తర్వాత ఈ వంగిపోతుంది. అప్పుడు నడకకు ఇబ్బందిగా అవుతుంది, నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళకు మనము తప్పనిసరి పరిస్థితుల్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మంచి రికవరీ ఉంటుంది, పెయిన్లెస్. అంతేకాకుండా జాయింట్ కరెక్షన్ ఉంటుంది, నార్మల్ అనాటమిక్ పొజిషన్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇంకొక 10-15-20 సంవత్సరాల వరకు కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకి మోకాలు వంచుకోవడానికి కానీ, కూర్చొని మోకాలు మర్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. టోటల్ నీ రీప్లేస్మెంట్ కూడా మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. పర్సన్ ఏజ్ ఈవెన్ 100 years అయినా ఫిట్నెస్ కరెక్ట్గా ఉండి ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఈ యొక్క ఇంప్లాంట్ లోపల మనం టైటానియం, మాలిబ్డినం, పాలిఇథిలిన్, పిఎల్ఈ అంటాము. ఆ ప్రొడక్ట్ సంబంధించిన ఇంప్లాంట్స్, స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఇంప్లాంట్ ఉంది. అది మనం బోన్ లెవెల్స్ కట్ చేసుకొని సరైన ఇంప్లాంట్ సైజ్ ప్రకారం కీల్ లోపల కూర్చోబెట్టి బోన్ సిమెంట్ ద్వారా ఫిక్స్ చేయటం వలన అది ఒక ఆర్టిఫిషియల్ నీ జాయింట్గా తయారై మిమ్మల్ని నొప్పి రాకుండా, వంకర పోకుండా సరిగ్గా నడిచే విధంగా చేసే ప్రయత్నమే టోటల్ నీ రీప్లేస్మెంట్. సో జాయింట్ రీప్లేస్మెంట్లో జాయింట్ అరుగుదలలో ఈ స్టేజెస్ ప్రకారం వైద్యం ఉంటుంది కాబట్టి రికవరీ కూడా బాగుంటుంది.